శ్రీలంకలోని బుద్ధిజం ఎక్కువ ప్రచారం ఉండడం వలన బుద్ధిజం కోసం బుద్ధుడి కోసం కట్టిన కొండలని గుట్టలని అంటారు, పగడా అంటారు. ఇది ఒక గోల్డెన్ టెంపుల్ డంబోలా అని చెప్పి ప్లేస్కి వెళ్ళాము. చాలా ఎత్తైన విగ్రహం, గోల్డెన్ టెంపుల్ అని చెప్పి రాసున్నారు. బట్ అక్కడి నుంచి ఇంకొక సుమారు ఒక 2-3 మైళ్ళు పైకి ఎక్కి వెళ్తే అక్కడ లోపల నిజంగానే బంగారు తాపడంతో బుద్ధ విగ్రహం ఉందని 108 చాలా హైట్లో గోల్డెన్ బుద్ధిస్ట్ స్టాచ్యూ డంబోలి శ్రీలంక. చూడండి ఎంత బాగుందో. మెయిన్ చూసేసి వచ్చేసారు. చాలా బాగుంది ఆ ప్లేస్. మటుకు డంబోలా అంటారు. బుద్ధిజం చాలా బాగా అక్కడ ఇది ప్రచారం ఉంది. చూడండి, వీళ్ళ ఆ కొండ మీద ఆ బంగారు విగ్రహం నుంచి బుద్ధిస్ట్ మాంక్స్ నడిచొస్తున్నట్టు విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. అది అక్కడి నుంచి ఇంకా సుమారు ఒక 5-6 మైళ్ళు పైకి ఎక్కిపోవాల్సి ఉంటుంది. చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు, శుభ్రంగా. ఇది ఇంకొక బుద్ధుని స్తూప. చూసారనుకోండి, టుక్టుక్లో వచ్చాం. ఈ కొండల చుట్టూ చాలా ప్రశాంతమైన స్థలాల్లో బుద్ధిస్టులు కూర్చొని ఇది చేస్తుంటారు. కాబట్టి ఇక్కడ చూసారనుకోండి, అద్భుతంగా బుద్ధుని పడగ నీడలో చిక్కున్నారు. యోగ నిద్రలో ఉన్నారు ఆయన. చూడండి, చాలా బాగుంది. చూడండి, పొద్దున్న బిఫోర్ 6:30 అలజడి చూడండి. ట్రింకోమలై శ్రీలంకలో ఉన్న బీచ్. అలలు పౌర్ణమి అమావాస్య దగ్గర లేదు కాబట్టి అంత అలలు లేదు.